హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంతకు ముందు వీడియోలో మనం ఫ్రేమ్ గురించి తెలుసుకున్నాం కదా, ఫ్రేమ్ ఏ విధంగా పెట్టుకోవాలి మగ్గం స్టాండ్ అనేది. ఈ వీడియోలో వచ్చేసి నీడిల్స్ గురించి తెలుసుకుందామండి. బేసిక్గా నీడిల్స్ అనేవి చాలా టైప్స్ ఉంటాయన్నమాట. ఐరన్ నీడిల్స్, అదేవిధంగా ఈ టైప్ నీడిల్స్, స్టీల్ నీడిల్స్ అనేవి ఉంటాయి. మీరు ఏ నీడిల్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి తులిప్ నీడిల్స్ అనమాట. బేసిక్గా మగ్గం వర్క్ నేర్చుకోవడానికి 3 టైప్ నీడిల్స్ మనకు సరిపోతాయి ఇనీషియల్గా. ఫస్ట్ వచ్చేసి ఇది 14.0.5 mm, ఈ నెంబర్ అండి 14.0 mm, తులిప్ జపాన్ బ్రాండ్ అనమాట ఇది. ఇవి కాకుండా మీకు ఐరన్ నీడిల్స్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ నీడిల్స్ ఉంటాయి, అవి కూడా మీరు తీసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఇది వచ్చేసి మనకి థ్రెడ్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ నీడిల్ ఇదండి, దారం చుట్టింది కదా, ఇది వచ్చేసి మనకి 23.0.45 mm, అది వచ్చేసి బీడ్ స్టిచ్ చేయడానికి. థర్డ్ది వచ్చేసి 24.0.4 mm, ఇది వచ్చేసి జర్దోజీ స్టిచ్ చేయడానికి అనమాట. ఈ విధంగా మనకి 3 టైప్స్ ఆఫ్ నీడిల్స్ ఇనిషియల్గా సరిపోతాయి. ఇక్కడ చూసారు కదా మీరు, ఈ నీడిల్స్ ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే కింద కొంచెం లావుగా సన్నగా ఉంటాయి, అదే తేడా అనమాట. ఈ నీడిల్స్కి మగ్గం వర్క్ కుట్టే ఏ నీడిల్ కన్నా కింద ఈ విధంగా ఒక కొంక ఉంటుందండి, అంటే చిన్న ముక్కలా ఉంటుంది. దాంతో మనం కింద దారాన్ని పైకి లాగుతాం అనమాట, అంటే దానికి తగిలించి ఆ దారాన్ని మనం పైకి లాగడం జరుగుతుంది. ఇక్కడ డిఫరెన్స్ చూడండి మీరు, 3 నీడిల్స్కి డిఫరెన్స్ ఏంటంటే థ్రెడ్ వర్క్ చేసేది కొంచెం లావుగా ఉంటుంది, బీడ్స్ది కొంచెం సన్నగా ఉంటుంది, జర్దోజీది బాగా సన్నగా ఉంటుంది అనమాట. అదే డిఫరెన్స్, అంతకు మించి ఏమి ఉండదు. ఈ విధంగా ఉంటాయి నీడిల్స్. ఇవి కాకుండా మనకి ఐరన్ నీడిల్స్ కూడా ఉంటాయండి. ఈ నీడిల్స్కి ఏంటంటే ఇక్కడ ఫ్లాట్గా ఉంటుంది, ఇక్కడ చూసారు కదా మధ్యలో ఫ్లాట్గా ఉంటుంది. అదే మీకు ఐరన్ నీడిల్స్ అయితే మొత్తం పైనుంచి కిందకి సమానంగా ఉంటుంది అనమాట, ఫ్లాట్గా ఉండదు. అవి అనుకో మనకి దీని మీద కొంచెం ఈజీ అండి స్టిచ్ చేయడం. ఇక్కడ ఈ ఫ్లాట్గా ఉండడం వల్ల మనకు తిరగదు, ఒక్కొక్కసారి స్టార్టింగ్లో కొంచెం తిరగదు. అదే మీకు ఐరన్ నీడిల్స్ అయితే బాగా తిరుగుతుంది అనమాట. దీనికోసం ఏంటంటే ఇక్కడ గ్రిప్ కూడా ఉండదు మనకి, దీనికోసం మనం థ్రెడ్ చుట్టాల్సి ఉంటుంది, కంపల్సరీగా థ్రెడ్ చుట్టుకోవాలి, లేదంటే మనకి ఫ్లాట్గా ఉండడం వల్ల తిరగదు, ప్లస్ గ్రిప్ కూడా ఉండదండి స్టీల్ వల్ల. ఇక్కడ మీరు ఏ థ్రెడ్ అయినా చుట్టుకోవచ్చు, నార్మల్ కాటన్ థ్రెడ్ అయినా చుట్టుకోవచ్చు, లేదంటే మనకి ఉంటాయి కదా వూల్ థ్రెడ్ ఉంటుంది కదా, అదన్నా కూడా మనం చుట్టుకోవచ్చు. పైన ఒక 1 ఇంచ్ కింద ఒక 1 ఇంచ్ వచ్చి వదిలేసి మనం ఈ థ్రెడ్ అనేది చుట్టుకోవాల్సి వస్తుంది. అలా చుట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి గ్రిప్ ఉండి కుట్టడం చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇది ఉండడం వల్ల మనకి గ్రిప్ ఉండి ప్లస్ ఫ్లాట్గా ఉన్నది కూడా ఈజీగా తిరుగుతుంది అనమాట. అందుకని చెప్పి కంపల్సరీగా మీరు థ్రెడ్ చుట్టుకోవాలి. నేను ఫస్ట్ నీడిల్కి నార్మల్ మిషన్కి యూస్ చేసే కాటన్ థ్రెడ్ చుట్టిందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఇది యూస్ చేస్తున్నాను అనమాట, వూల్ థ్రెడ్ ఉంటుంది కదా అది. ఇది ఎందుకంటే కొంచెం లావుగా ఉండి మనం ఎక్కువ పేటలు చుట్టిన అవసరం ఉండదు, ఫాస్ట్గా అయిపోతుంది, దానికోసం అనమాట. మీరు మీ దగ్గర ఉన్న ఏ థ్రెడ్ అన్నా యూస్ చేయొచ్చు. ఫస్ట్ కింద నుంచి ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వదిలేసి కొంచెం గమ్ పెట్టుకోండి. గమ్ పెట్టుకుంటే మనకి త్వరగా ఊడదనమాట. అప్పుడు కొంచెం ఈ విధంగా ఉంచి మీరు ఈ విధంగా చుట్టుకోవాల్సి ఉంటుంది. ఈ దారం అయితే మనకి ఒకసారి చుడితే సరిపోతుందండి. అదే కాటన్ థ్రెడ్ లాంటివి యూస్ చేస్తే అవి సన్నగా ఉంటాయి కదా, అవి కొంచెం ఎక్కువ సార్లు చుట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది ఉంటే మీకు ఇది యూస్ చేసుకోండి, లేకపోతే వేరే థ్రెడ్ ఏదన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్యాప్ లేకుండా కింద ఒక 1.5 ఇంచ్ వదిలేసి పైన ఒక 1 ఇంచ్ వరకు కూడా మీరు చుట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పైన ఒక 1 ఇంచ్ ఉందనగా ఈ విధంగా ముడి వేసుకోవాలండి. ఈ విధంగా ఒక రౌండ్ వేసి ముడి వేసుకోవాలి. ముడిలో ఒక 2-3 ముడి వేసుకున్నాక మిగిలిన థ్రెడ్ని కట్ చేసేసి కొద్దిగా గమ్ పెట్టి ఒకసారి దాన్ని చుట్టేసుకోండి. గమ్ పెట్టి చుట్టడం వల్ల స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. కుట్టినప్పుడు మాటికి మనకి దారం ఊడిపోయి చికాకు కలగకుండా ఉంటుంది, అందుకని చెప్పి గమ్ పెట్టేసి ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా 3 నీడిల్స్కి చుట్టేసాను అనమాట. ఇప్పుడు మనకి కొంచెం ప్రాబ్లం ఏంటంటే ఏ నీడిల్ ఏదో తెలియదు. ఇప్పుడు చూసారు కదా గ్రిప్ బాగుంటుంది, ఇది దారం చుట్టుకున్నాక మనకి గ్రిప్ బాగుంటుంది. మీకు ఏ నెంబర్ నీడిల్ ఏదో తెలియకపోతే ఇక్కడ కింద చూస్తే తెలిసిపోతుందండి, కొంచెం లావుగా ఉన్నది, సన్నగా ఉన్నది, బాగా సన్నగా ఉన్నది డిఫరెన్స్ తెలుస్తుంది. మీకు తెలియట్లేదంటే ఇక్కడ నెంబర్ రాసుకోండి. ఇక్కడ మీకు 0.4 అని 0.45 ఆ విధంగా నెంబర్ ఒక స్కెచ్ తీసుకొని రాసుకోండి. అది కుదరట్లేదంటే నేను వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ కలర్స్ యూస్ చేశాను అనమాట. ఇది వచ్చేసి మనకి బీడ్స్కి, ఇది వచ్చేసి మనకి థ్రెడ్, నెక్స్ట్ వచ్చేసి జర్దోజీ, అలాగా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దానికి పెట్టాను, కొంచెం మనకి ఈజీగా ఐడెంటిఫై అవ్వడానికి. మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా ఐడెంటిఫికేషన్ కోసం రాసుకోండి, లేకపోతే ఏమన్నా కొంచెం ఆనమాలు పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూసారు కదా గ్రిప్ బాగుంటుంది, కుట్టడం ఈజీగా అవుతుంది, మనకి ఫింగర్లో కూడా ఫాస్ట్గా తిరుగుతుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే మనకి కొత్తగా సూది తీసుకున్నప్పుడు అది కొంచెం
ఫాస్ట్గా రాదండి. కొంచెం కొట్టగా కొంచెం సూదరిగి మనకి కుట్టు అనేది బాగా వస్తుంది. అదొకటి మీరు గమనించాలి. మీరు కొన్ని రోజులు కుట్టినప్పటికీ ఏంటంటే కింద ముక్కు షార్ప్ అవుతుందన్నమాట. అందుకని చెప్పి రావట్లేదని కంగారు పడిన అవసరం లేదు. సో ఇదండి ఈరోజు మన వీడియో. నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.